ప్రభువు రాకడికి సిద్ధపడుతున్నటువంటి దేవుడు ప్రతి వారము ప్రతి బుధవారము సెల్లో కూడా దేవుడు మాట్లాడుతూ సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుచేత ఆ సిద్ధపాటును మనము గుర్తించవలసిందిగా మనం చేయించు ఉన్నాను. ఈరోజు ఒక వాక్యం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 51:16. నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అంతేనమ్మా, చాలు. సో ఇక్కడ ఒక విషయం మనకు కనబడుతుంది. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అది మన యొక్క ఈరోజు సందేశం. అది రాలేదు సబ్జెక్టు. నీ చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. తర్వాత ఐ విల్ బ్లెస్ యూ అండర్ ద షాడో ఆఫ్ మై హ్యాండ్ అని. మీరు అంత చిన్నది పెడితే యూ అండర్ ద షాడో ఆఫ్ మై హ్యాండ్ అంటే ఆయన చేతి నీడలో మనకి ఆశీర్వాదాలు ఉన్నాయి. చెప్పండి, ఎక్కడున్నాయేమో ఆశీర్వాదాలు? దేవుని యొక్క చేతి నీడలో. నీడంటే మీకు ఇష్టమా? మంచి ఎండ అంటే మీకు ఇష్టమా? అంటే దేవుడు మంచివాడు గనక ఆయన ఏమంటున్నాడంటే, నా చేతి నీడలో మిమ్మల్ని కప్పి ఉన్నాను. అంటే ఎన్నో ఆశీర్వాదాలు ఆ యొక్క కుడి చేతిలో నుంచి మనకి వస్తూ ఉంటాయి. ఆశీర్వాదాలు అనొచ్చు, అవి దీవెనలు అనొచ్చు. అయితే దేవుని చేతిలో, దేవుని చేతి నీడలో మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. ఆశీర్వాదాలు దీవెనలు ఉన్నాయి. మనము ఎలాగ వాటిని పొందాలి? ఉన్నాయి దీవెనలు, అవి మనం పొందాలి. ఎలాగ పొందాలి? యవనస్తులు చెప్పండి, ఎలాగ పొందాలి? ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారు లేదో తెలిసిపోద్ది. దీవెనలు దేవుని దగ్గర నుంచి పొందాలి. ఎలాగ పొందాలి? ఏమ్మా? దేని మనసు కలిగి ఉండాలి. సుగుణాకు ఒక్కడికే నోరు ఉన్నట్టుంది, తనే చెప్తుంది ప్రతిసారి. అమ్మ ఇంకో నోరు తెరవండి. వ్యక్తిగత ప్రార్థనలు. ఓకే, మీ లైన్, మొదటి లైన్ చెప్పండి. పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఏవైతే అందరికీ తెలుసో అవే చెప్తున్నారు తప్ప దేవుని ముందు మన ప్రవర్తనను బట్టి ఆయన ఆశీర్వాదమైన, ఆయన దీవెనైన మనం అనుభవిస్తాం. ఏముండాలి? మన ప్రవర్తన, మన క్యారెక్టర్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి వారికి దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు వారు పొందుకుంటూనే ఉంటారు. మన ప్రవర్తన, ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాడు ఉంచుకోవాలి. అంటే వికెట్ లేకపోతే ప్రయోజనం లేదు. ముందర చూస్తారంట. తర్వాత నీ చదువు, నీ మార్కులు, ఇవన్నీ కూడా చూస్తారు. అవి చూసిన తర్వాత మీ మాటలను బట్టి ఇంటర్వ్యూ తీసుకున్న వారికి మీరు ఎటువంటి వారో అర్థమైపోతుంది. క్యారెక్టర్ చూస్తారు, తర్వాత మార్కులు చూస్తారు. క్యారెక్టరు మార్కులు చూసిన తర్వాత వారు బేరేజ్ వేస్తారు. ఒక్కదాన్ని చూసి కాదు, మీ మాట చూస్తారు, మీరు నించోవడం చూస్తారు, కూర్చోమంటే మీరు ఎలా కూర్చుంటున్నారో చూస్తారు, మీ యొక్క విధేయత ఎలాగుందో చూస్తారు. లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా మీ బిహేవియర్ బాగోకపోతే బాబు నెక్స్ట్ టైం కనబడు అంటారు. ఏమంటారండి? ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా నెక్స్ట్ టైం కనబడే. అప్పుడు ఎక్కడ సెటిల్ అవుతాం? అలాగే దేవుని యొక్క దీవెనలు,
ఆయన అంటున్నాడు, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు ఆ చేతిలో ఉన్నాయి. అవి మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలనుకున్నామండి? మనం ప్రవర్తన ఎలాగుంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాడు. ఇక్కడ అదే వచనం మళ్ళీ నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. పిల్లలు నా వైపు చూడొద్దు, అట్టే చూసుకోండి. ఎప్పుడైనా మిమ్మల్ని అడిగితేనే చూడండి. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును. ఎటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం ఒక్కసారి ఆలోచించేయండి. ఆయన దివ్య వాక్కు ఇక్కడ చెప్పబడుతుంది. ఆ వాక్కును మనం వింటున్నాం, చూసుకుంటూ ఉన్నాం, లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నాము. నేను ఆకాశములను స్థాపించినట్లు అంటే సృష్టికర్త అయిన దేవుడు ఆకాశములను, ఆకాశ మహాకాశములు ఇప్పుడు వరకు ఏ సైంటిస్టు సంపూర్ణంగా తెలుసుకోలేకపోయాడు, ఇంతే తెలుసుకున్నాడు. 1000 సంవత్సరాలు అయిపోతున్న కొలది ఇంతే తెలుసుకున్నాడు. అంటే అటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉన్నాం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నా. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఆకాశములేంటి, భూమికి పునాదులేంటి, ఎవరి గొప్ప వ్యక్తి, ఎవరి సృష్టికర్త, మట్టి మనుషులమైనటువంటి మన మీద ఎంత మమకారం ఏంటి, ఎంత ప్రేమ ఏంటి, అసలు మనల్ని గుర్తించడం ఏంటి, ఆయన మాటలు వినడానికి ఆయన సన్నిధిలోకి మనం ఇక్కడికి వచ్చి ఉన్నామంటే ఏమై ఉన్నాం మనం? ఏ గొప్పతనం మనలో ఉంది? కేవలం ఆయన కృప. ఆ కృపలో ఆయన సన్నిధిలోనికి రావడానికే కాదు కానీ విలువైనటువంటి ఆయన మాటలో ఉన్న శక్తి, ఆ మాట వినడానికి మనం ఇక్కడ కూడి ఉన్నాము. ఇప్పుడు ఒక హల్లెలూయా. మనకి మన ప్రభువుతో డాష్ జరిగింది. అమ్మా, ప్రధానమా లేకపోతే నిశ్చితార్థమా? ఓకే, ఓషియా గ్రంథంలో కూడా ప్రధానం అందని ఓషియా గ్రంథం కూడా చెప్పేశారు. లేదు, పెండ్లి అయిందా? ఎప్పుడయింది? ఇంకా వరుడిగా రాలేదు. లేదు, అయిపోయింది. చెప్పండి. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో అప్పుడు మన నిశ్చితార్థం లేకపోతే ప్రధానం అయిపోయింది. ఎందుకంటే 3 లేవు మనకి. యాక్చువల్గా మనం 3 పెట్టుకున్నాం, నిశ్చితార్థం, ప్రధానం, పెళ్ళి అని. ప్రధానం పెళ్ళే అంతే మనకి. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటుండగా ఎవరితో మనకి ప్రధానం అయ్యింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ప్రధానమైంది. మనం దేని కొరకు సిద్ధముగా ఉన్నాం? పెండ్లికండి అనండి, లేకపోతే మంచిగా మాట్లాడాలంటే వివాహం కొరకండి అనాలి. అనండి, దేని కొరకు? అయితే మన సిద్ధపాటు ఎవరి కొరకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో వివాహము కొరకు మనము సిద్ధపడి ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఆయన రాకడికి సిద్ధపడుతున్నటువంటి మనం ఎలాగుండాలి? అపోస్తులుడైనటువంటి పౌలు దేవుని మాట లైన్లోకి వెళ్ళినప్పుడు భద్రపరుచుకున్నాడు.
ఆ మాటలను అర్థం చేసుకున్నాడు. తన ముందున్న బ్రతుకుని పెంటతో సమానంగా ఎంచాడు. తన ముందున్నటువంటి ఆ గొప్ప ప్రయాణములో ఆ యొక్క జీవ కిరీటము కొరకు ఆయన ఒక గురి కలిగి పయనిస్తూ ఉన్నాడు. అందుచేతే ఆయన అంటున్నాడు, నేను ప్రభువుని పోలి నడుస్తున్నాను గనక మీరు నన్ను పోలి, అంటే ఎటువంటి మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంటే నన్ను పోలి అని అన్నాడు అంటే ఆయన ఏ టు జెడ్ ప్రభువుకు తన జీవితం సమర్పించుకున్నాడు. ఆయన మాటకు ఎదిరించి ఎక్కడ వెళ్ళలేదు, ఆయన మాట ప్రకారమే జీవించాడు. అప్పుడంట అద్భుతాలు మొదలయ్యాయి. ఏం మొదలయ్యాయండి? అద్భుతాలు మొదలయ్యాయి. చూడండి, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదువుకుందాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిపించెను. చూడండి, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. దేవుని మాటకు విలువిచ్చాడు. దేవుని మాటకు విలువిచ్చాడు, మాటకు చోటిచ్చాడు. తన హృదయాన్ని ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠము, ఆ యొక్క పునాదినే తన హృదయములో కలిగి ఉన్నాడు. అందుచేత ఆయన నోట దేవుని మాట. అప్పుడేం జరిగిందంట? ఆయనకు తగిలిన చేతి గుడ్డలు ఆయనకు తగిలే అని జేబురమాల్లో చేతిగుడ్డలో ఆయనకు తగిలి అవి ఎక్కడుంచారంట? రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలి. ఎంత ప్రభావం అండి! ఈ మధ్య వ్యాపారం కొరకు సేవకులు జేబురుమాలను అమ్ముకుంటున్నారు. పౌలు అమ్ముకున్నాడా అక్కడ? గుడ్డలను అమ్ముకున్నాడండి. కష్టించి పనిచేసి పోషించుకుంటూ ప్రభు సేవ చేసిన వారు డబ్బు కొరకు కాదు. సీమోను గారిడి వాడు ఆత్మ పొందుకోవడం గురించి వాడు ద్రవ్యమిచ్చి పొందుకోవాలనుకున్నాడంట. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. పేతురు ఏమన్నాడు? ఇక్కడ ఈ దైవజనులుకి తగిలిన గుడ్డలు అంటే ఎంత ప్రభావం వారిలో ఉందండి. ఆ గుడ్డలు రోగుల దగ్గరికి తెచ్చారంటే వాళ్ళు నెత్తి మీద పెట్టలేదు. ఈ మధ్యకాలంలో పాస్టర్ గారు ఎవరో ఇచ్చారంట, కొనుక్కొని జేబురుమాలు ఇక్కడ పెట్టి, ఇలా జేబురుమాలు ఇక్కడ పెట్టి, రోగులు అనగానే ఇతనికి ప్రార్థన గట్టి ఉండదు కనుక భయపడుతూ వెళ్ళి ఈ జేబురుమాలను ఆయన నెత్తి మీద పెట్టినప్పుడు సాతానుడు ఏం చేశాడంటే చెంప పగలగొట్టాడండి చాలామంది పాస్టర్ గారిని. ఎందుకు? శక్తి లేని వారిగా ఎవరిదో జేబురుమాలు తీసుకొని. కానీ పౌలు వారు వ్యాపారం చేయలేదు. ఒకవేళ నా జేబురుమాలు ఆయనకి తగిలింది అనుకోండి, పౌలు గారు ఉన్నప్పుడు, అంటే జేబురుమాలు నాకు తెలీదు. అయితే నేను రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థత, దయ్యాలు వెళ్ళగొట్టబోట ప్రజలు చూసినప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారంట, దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారిని నేను ముట్టుకున్నాను, నా చేతి గుడ్డలు ఆయనకి తగిలేయి, ఈ నా దగ్గర ఉండడంతో ఇటువంటి గొప్ప కార్యాలు, అద్భుతాలు మనం చూడగలుగుతూ ఉన్నాము అని వారు తెలుసుకొని దేవుణ్ణి గణపరిచారు. అంటే దేవుని మాటకు విలువిచ్చినటువంటి యొక్క పౌలుని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు ఎంతో విలువరా, ఎంత విలువ అంటే దేవుని మాట మన నోట ఉంటే అది విలువైనది. నిన్ను చూసి వారందరూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడంటే నీ చుట్టుపక్కల వారందరూ కూడా నిన్ను చూసి ఎంత ప్రభావితమైపోతూ ఉన్నారు దైవకంగా. నువ్వు వ్యాపారంలో ఉన్నావనుకో, నీ ఉద్యోగంలో ఉన్నావనుకో,
చేతి పనుల ద్వారానో అనేక చోట్ల పనికి వెళ్తూ ఉన్నావనుకో, కాలేజీల్లో ఉన్నావనుకో, నీ తోటి స్నేహితులతో ఉన్నావనుకో, నీవెక్కడున్నా నీ సమాజంలో నీ పక్క వారితో నీవు మాట్లాడుతున్నావు అనుకో, ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ నోటి మాట దైవికమైన మాట, కనికరముతో దయతో ఉన్నటువంటి మాట బయటకు వచ్చినప్పుడంట ఎంత ఘనత దేవునికి వస్తుందో, ఎంత విలువ నీకు వస్తుందో నీకు తెలుస్తుంది. అందుచేత ఆయన రాకడికి సిద్ధపడుతున్న మనము ఎలా ఉండాలి అంటే, మనం ఎక్కడున్నా, మన వ్యాపారాల్లో ఉన్నా, వ్యాపారం దగ్గరికి అనేక మందిలో వస్తూ ఉన్నా, ఎవరు వచ్చినప్పటికీ దేవుణ్ణి కనపరచాలి, నీకు విలువ పెరగాలి. అది దేవుడు కోరుచూ ఉన్నాడు. అపోస్తులైనటువంటి వారు ఆ రీతిగా ఆయన నోటి మాటను పట్టుకొని వారి జీవితాలు సమర్పించుకున్నారు, హతసాక్షులుగా అయ్యారు. ఈనాటికి వారి యొక్క హతసాక్ష్యాన్ని బట్టి వందలాది వేలాది లక్షలాది మంది జనులు రక్షింపబడుతూ ఆయన సేవా పరిచర్య విస్తరింపబడుతూ ఉంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు యొక్క అధికారముతో కూడినటువంటి ఆయన యొక్క బోధ ఎంతో విలువైనది. ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి, ఎంతోమంది స్థిరపరచబడ్డారు. అంత ప్రభావంతో వారి యొక్క దేవుని యొక్క పరిచర్య వారు చేయగలిగారు. సో నీవు నేను ఎక్కడున్నప్పటికీ దేవుని పవర్ రిలీజ్ అవ్వాలి, నువ్వు ఆత్మపూర్ణుడిగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరియ గర్భంలో ఎలాగ పడ్డాడండి? పరిశుద్ధాత్మ ద్వారా. ఎలిజబెత్ కడుపులో ఎవరి ద్వారా పడ్డాడండి? పరిశుద్ధాత్మ ద్వారా. అంటే చూడండి, మరియను చూడగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ, శిశువు గంతులు వేస్తుంది. మరియ ఆనందిస్తుంది, ఎలిజబెత్ ఆనందిస్తూ ఉన్నారు. ప్రభువు మార్గం సిద్ధపరచడానికి 6 నెలల ముందుగా వచ్చిన యోహాను యొక్క పరిచర్య అద్భుతం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రక్షకుడు, వారి యొక్క రక్షణ కార్యాలు ఆ యొక్క వయసు నుంచి 30 సంవత్సరాల వయసు నుంచే మొదలై 3.5 సంవత్సరాల అద్భుతమైన పరిచర్య ద్వారా దేవుని నామము గణపరచబడింది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఎక్కడి నుంచి పయనించాం? తావు తప్పిపోలేదు కదా. ఎక్కడి నుంచి పయనించాం చెప్పండి? ఆయన చేతి నీడలో కప్పబడి ఉన్నాము, ఆయన చేతిలో మనల్ని కప్పి ఉన్నాడు అన్నటువంటి మాటతో. ఇప్పుడు చూడండి, 121వ కీర్తన 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. నీడగా, చేతి నీడలో. కుడి ప్రక్క ఎలా ఉంటుందండి? ఏమంటున్నాడు? నీ కుడి ప్రక్క నీకు నీడగా. ఎవరంట? యెహోవాయే. ఆయన కుడి హస్తం, ఆయన కుడి ప్రక్క. అద్భుతములు జరిగేది ఆ ప్రదేశంలోనే. అందుకంటూ ఉన్నాడు, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అంటే ఎండ వెన్నెల. ఓకే, ఎండ అంటే మనం సమస్యలు పోతూ ఉన్నాం, మజ్జిగలు తాగుతూ ఉన్నాం, చెరుకు రసం తాగుతూ ఉన్నాం, ఇంకేం తాగుతున్నాం రే? కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం, ఇంకేంట్రా? జ్యూసులు తాగి, అమ్మ జ్యూస్ వద్దురా, లెమన్ అయితే పర్వాలేదు. ఓకే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎండలో అని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎండ తగులదు, వెన్నెల దెబ్బ తగలదు. వెన్నెల దెబ్బ ఏంటి అమ్మ? బాగా చెప్తున్నారు మీరు. మీకు జలుబు వస్తూ ఉంటుంది, నాకు వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, గోతులు తవ్విన వారు, చేతి పనులు చేసిన వారు, బరువులు మోసినటువంటి వారు, పొలంలో పని చేసినటువంటి వారు,
ఇప్పుడంటే ఐటీ వచ్చేసి అంతా కూడా ఏసీ లాగే ఉన్నది. సో ప్రియమైనటువంటి వాళ్ళ అద్భుతం ఏంటో తెలుసా మీకు? ఆ ఎండలో మాడిపోతూ వాళ్ళు పనిచేస్తూ ఉంటూ అలా అనుకుంటారంట, మేఘం వస్తే బాగున్ను అనుకుంటారంట. కరెక్ట్గా వాళ్ళు బాధ తీర్చడానికి ఒకసారి అలాగ మేఘం వచ్చి చల్లని గాలి వేయగానే ఎంత ఆనందం అంటే ఎవరికి? మనం ఏసీలో కూర్చున్నాం, మనకు కాదు, అంటే ఎండలో పని చేసేవారికి మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ వెన్నెల దెబ్బ అనగానే వెన్నెలలో మంచు ఉంటుంది. ఏముంటుంది? మంచు. వెన్నెలలో మనం తిరుగుతూ ఉన్న మంచు అనేది ఉంటుంది కనుక జలుబు చేస్తుంది, నిమ్ము చేస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఏ దెబ్బ తగలకుండా ఆయన రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు అని. ఇప్పుడు 91వ కీర్తన 1వ వచనం చూసుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించుట. సర్వశక్తిని నీడను అంటే అక్కడ ఏముంటుందంట? నెమ్మది, శాంతి. మనకు నెమ్మది లేకుండా ఉంటున్నాం, శాంతి లేకుండా ఉంటున్నాం. ఎవ్వరం కూడా, చాలామంది, మనందరం కూడా, నాతో మట్టుకు అందరం కూడా నెమ్మది లేకుండానే ఎక్కువ ఉంటున్నాం, శాంతి లేకుండానే ఎక్కువ ఉంటున్నాం, ప్రశాంతి లేకుండానే ఎక్కువ ఉంటూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అది మనకు కావాలి అంటే ఆయన నీడలో, ఆయన యొక్క చేతి నీడలో మనం కప్పబడినప్పుడు, ఆయన యొక్క కుడి ప్రక్కన మనం ఉన్నప్పుడు, ఆయన చాటున మనం ఉన్నప్పుడు మనకు దొరికేది ఏంటి అంటే నెమ్మది, శాంతి. అందుకే యేసయ్య వారి లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూడండి ఎంత చక్కని మాట అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేతును, నెమ్మది శాంతి నేనే ఇవ్వగలను అనే మాట అంటున్నాడు. అంటే భారము అంటే అవి రోగాలు అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, పాపాలు అవ్వచ్చు, నిరుద్యోగం అవ్వచ్చు, అవమానం అవ్వచ్చు, నిందలు అవ్వచ్చు, సమస్యలతో కూడిన జీవితం అవ్వచ్చు. ఇవన్నీ కూడా అవి ఆ భారాన్ని మనము మోస్తూ ఉన్నాము. అవి మనకు కనబడవు. మన మనసులో ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే శాంతి, నెమ్మది, సమాధానం లేకుండా ప్రశాంతతను కోల్పోయే రీతిగా అయిపోతూ ఉంటాం. అందుకంటున్నాడు మీరు నా యొద్దకు రండి. ఓకే, మనం వస్తుంది కూడా దేనికో. మనం ఎప్పుడు సువార్త చేసినప్పుడు ఒకటి నేర్చుకోవాలి, రక్షణ సువార్తే చెయ్యాలి. చాలామందికి తెలియక నీకు రోగాలు పోతాయి చర్చికి రా, నీకు అప్పులు పోతాయి చర్చికి రా, నీకు కష్టాలు పోతాయి చర్చికి రా, ఇవి చెప్పడంతో వాళ్ళు వచ్చేస్తారు. అవి పోవు. ఎందుకు? అవి పోగొట్టుకోవడానికి చర్చి కాదు, ఆయన దగ్గరికి మనం వచ్చినట్లయితే వీటన్నిటి నుంచి కూడా మనం విడుదల. చర్చి బిల్డింగ్లోకి వస్తే కాదు, రక్షణలోనికి వారిని నడిపించినప్పుడు, వారు ప్రభు చెంతకు వచ్చినప్పుడు అప్పుడు వారికి శాంతి, ప్రశాంతత అవన్నీ. అందుకే మనం ఎప్పుడు సువార్త ప్రకటించినప్పుడు నీ బాధలు పోతాయి, నీ కష్టాలు పోతాయి, ఇవి చెప్పుకొని తీసుకురావద్దు. ఎప్పుడు కూడా అదే ఉద్దేశంతో వస్తారు. అయితే అలాగొచ్చి ఆయన మాటకు చోటిస్తే, అంటే ఆయన దగ్గరికి నీ వస్తే ఒకటి 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 దేవుడు సాల్వ్ చేస్తాడు. ఆయన మాట ప్రకారం జీవిస్తేనే, లేకపోతే ఇంకా నష్టపోతాం మనం. అంచేత రోగాలు పోతాయి, అప్పులు పోతాయి. అందుకే మనం రావాలి. బాధలు పోతాయి, నిందలు పోతాయి, అవమానాలు పోతాయి అంటే ఇవన్నీ వాటికి కాదు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనకు నెమ్మది, శాంతి కావాలి అంటే ఒకే ఒకటి మనకుంది. మనమంట సిలువ చాటున
నన్ను నేను భద్రత కలిగి ఉంటాను సిలువ చోట. అంటే సిలువ చోటను నన్ను భద్రపరచు అనే ప్రార్థన మనం చేయాలి. ఐ విల్ ప్రొటెక్ట్ యూ అండర్ ద షాడో ఆఫ్ క్రాస్. సిలువ నీడలో అంటే ప్రభువు దగ్గర, ప్రభువు చాటున, సిలువ నీడలో. హిస్ క్రాస్. దొంగలు కూడా సిలువ వేయబడుతూ ఉన్నారు, అది కాదు, ఆయన యొక్క సిలువ చాటున మనకి భద్రత ఉంది అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక వచనం చదువుకుందాం. అది సాంగ్స్ ఆఫ్ సోలమన్, అది పరమగీతాలు 2వ అధ్యాయం 3వ వచనం ముందు చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ఇది జాగ్రత్తగా గమనిద్దాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవహకము మధురము అంటూ ఉన్నాడు. జల్దరు వృక్షము అంటే టీచర్లు చెప్తారు, చెప్పండి రా జల్దరు వృక్షము అంటే ఏంటి? ఈ పాటికే మీరు ధ్యానం చేసి ఉంటారు కదా, ఎన్నోసార్లు చదివేశాం బైబిల్లో. జల్దరు వృక్షము అంటే ఎవరైనా చెప్పొచ్చు. ఆ పండు తింటే మనకి ఎంత ఆరోగ్యమో, పిల్లలు తిన్నా సరే. యాపిల్ ట్రీని ఏమంటారు అంటే జల్దరు వృక్షం, యాపిల్ ఫలం. సో బైబిల్లో కూడా మనము చూస్తూ ఉన్నాం యాపిల్ ట్రీని. తెలుగులో ఏమంటాం? వెరీ గుడ్, ఒకసారి చప్పట్లు కొట్టండి. సీమ రేగు పండు. చాలామంది మనం ఇంగ్లీషే నేర్చుకున్నాం, తెలుగు ఎవరికి తెలియదు. యాపిల్ అండి, యాపిల్. అమ్మా తెలుగులో యాపిలేనండి, హిందీలో యాపిలేనండి, ఇంగ్లీష్లో యాపిలే అండి అని. అయితే కొన్ని ఫలాలకి పేర్లు ఉన్నాయి తెలుగులో, లేనప్పుడు వేరే సంగతి. సీమ రేగు పండు, యాపిల్ ట్రీ. జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము అంటూ ఉన్నాడు. అంటే ఫలము అంటే మధురము అని అర్థం. మధురమైనది యేసునామము, మధురము అతి మధురము. జిహ్వకు మధురము అన్నాడు. అతని ఫలము నా జిహ్వకు అది మధురం. జిహ్వ అంటే ఎట్రా? అబ్బాయి మీ పిల్లలందరికీ వచ్చే అని తెలుగులో మీరు పాస్ అయిపోయారా? తెలుగు సబ్జెక్ట్లో మగపిల్లలు చెప్పండి, జిహ్వ అంటే ఏంటి? ఐటీఐ చదివానండి నాకేం వచ్చు అని, తెలుగు చదవలేరు. చెప్పండి, జిహ్వ అంటే ఏంటి? నాలుగు ఎక్కడ ఉంటుంది చూపెట్టండి. ఓకే, వెరీ గుడ్. అంటే ఈ మాటలు కూడా మనం నేర్చుకోవాలి. అంటే మనం చదువుకున్నప్పుడు చదువులో వచ్చే ఉంటాయి కానీ మన జ్ఞాపకం ఉండదు. జిహ్వ అంటే నాలుక, ఫలము అంటే మధురము అన్నటువంటిది ఇది. అయితే ఎవరితో ఈ మాటలు చెప్తూ ఉన్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరితో? అమ్మ స్వాతి నువ్వు చెప్పరా, ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడు? అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎట్లున్నదో ఇవన్నీ కూడా. ప్రియురాలి పేరు అమ్మాయి మొత్తం మీద చెప్పేసింది, సోలమతి. ఏమండి, ప్రియురాలి పేరు సోలమతి. మరి సొలొమోను
సొలొమోను యేసుక్రీస్తుని పోల్చి అక్కడ చూద్దాం. సోలమతి, సోలమన్ను అనేది మనం చూస్తాం. సోలమతి అంటే సంఘము, సోలమన్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సంఘము. ఇప్పుడు పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. 3 చదివాం కదా, 4 చదువుదాం. ఎవరిని? సోలమతిని తీసుకొని వెళ్ళిపోయాడా? నా మీద ప్రేమను ధ్వజం. ఎక్కడ చూస్తాం స్తంభాలు, ధ్వజస్తంభాలు? చూడండి, అన్ని గుడుల్లో మనం ధ్వజస్తంభం చూస్తాం. ధనవంతులు ముందుకెళ్ళి మొత్తం పట్టించుకుంటాడు, ఎందుకంటే డబ్బులు ఇచ్చి టికెట్ కొని మొత్తం పట్టించుకుంటారు. అది పట్టుకోగానే పరలోకం వెళ్ళిపోయాం అన్నట్టుగా. అయితే ఇదేంటంటే తోడుకుని పోయిన నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ధ్వజస్తంభం, ప్రేమను ధ్వజముగా ఎత్తాను. 6వ వచనం చదవండి రా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. దీనికి ఒక్క మాటలో ఏంటని అర్థం ఎవరైనా చెప్పగలరా? ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఎత్తుకున్నాడు. మీరు ఎప్పుడైనా అరగా హత్తుకున్నారా ఎవరినైనా? లేదమ్మా. చూద్దాం, తల్లి విషయం మనం చూద్దాం. తల్లి పిల్లను ఒక దగ్గర పడుకోబెట్టి అంటులు తోమడం, బట్టలు, లేకపోతే ఇల్లు గుమ్మాలు తుడుచుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లడు పిల్లిని చూశాడు. పిల్లి ఏమంది? అరే నువ్వు పిల్లలు ఎవరిని అడుగుతాలే. పిల్లి ఏమంది? మ్యావ్ అనండి. పిల్లి మ్యావ్ అనగానే పిల్లడు ఏడుపు మొదలుపెట్టాడు. అది పెద్దోళ్ళ ఏడుపు, పిల్లల ఏడుపు ఏదైనా ఉంటుంది. సో పిల్లడు ఏడగానే తల్లి పనులు వదిలిపెట్టి వచ్చేస్తుంది. తల్లి పనులు వదిలిపెట్టి ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు వాక్యం మళ్ళా చదువుదాం. అతని ఎడమ చెయ్యి తన తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుకున్నాడు. అంటే ముందంట ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి తల్లి ఏం చేస్తుంది? ఎడమ చెయ్య తల కింద పెడతాది, తర్వాత కుడి చెయ్యతో ఎత్తుకుంటుంది, హత్తుకుంటుంది. అప్పుడు ఏది పెళ్ళి ఏది పిల్లి? పిల్లి పారిపోద్ది తల్లి రాగానే. పిల్లిని చూసి నా పిల్ల ఇలా ఏడ్చిందేమో అనుకొని కౌగలించుకొని హత్తుకొని. అంటే ఇక్కడ తల్లిలాంటి ప్రేమ ఆయన మనకు కనపరుస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డలుగా మరి తల్లికి తల్లడిల్లిపోతూ ఉంటారు. పిల్ల ఏడ్చినా ఏం చేసినా పడిపోయినా తల్లడిల్లిపోతూ ఉంటారు. సో అటువంటి ప్రేమ తల్లికి ఇవ్వకపోతే మనందరం ఇంత పెద్దోళ్ళం అవ్వం కదా. ఎప్పుడో అయిపోదు మనకి ఇంకా జీవం ఉండకపోను. వాళ్ళు ఎంతో శ్రమ. మనం పనిచేసి అలిసిపోయేదో గొప్పగా అనుకుంటాం, కానీ పిల్లల్ని పెంచడం, భర్తలకేమో అన్ని క్యారేజీలు కట్టడం, బట్టలన్నీ ఉతకడం, లేదా పప్పు రుబ్బడం, ఇవన్నీ. అందుకే పెళ్లి చేసుకుంటారంట ఆడవారిని. నిజంగా అందుకే పెళ్లి చేసుకుంటే మనల్ని గట్ట అలా వదిలిపెట్టేస్తే ఎవ్వరూ బ్రతుకుండం. కానీ తల్లిలో ఎంత తల్లడిల్లే గుణం పెట్టారంటే బిడ్డ ఎదుగుదల అంతటి ద్వారా. అదే ఈ మధ్య ఒకటి నేను చూశాను. ఒరే అమ్మ ఏం చేసింది? కడిగింది. అమ్మ ఏం చేసింది? బట్టలు వేసింది. అమ్మ ఏం చేసింది? స్నానం చేయించింది. అమ్మ ఏం చేసింది? బొవ్వు పెట్టింది. నువ్వెవరు కూతురు అమ్మా
నాన్న కూతురంట. అన్నీ తల్లి చేస్తుందంట, ఈ పిల్ల మాత్రం నాన్న కూతురే అంట. చూడండి, ఎంత చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటే ఆడవాళ్ళకి ఎంతో కష్టమైనటువంటిది, ఆడవాళ్ళకి ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. సో తల్లి ప్రేమ మీలో ఉంచాడు, గొప్పది. ప్రభువు కూడా తల్లి ప్రేమనే చూపెడుతున్నాడు. అంచేత తల్లులందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపరచండి. ఓకే, పరమగీతం ఇప్పుడు వరకు మనం 3, 4, 6 అలా చదువుకున్నామేమో. 1వ వచనం చదువుకుందాం. నేను షారోను పొలములు పూయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నేను సారోను పొలములో, సారోను పొలము అంటే సంగము, పూయు పుష్పము అంటే పుష్పము అంటే రోజ్, గులాబీ పువ్వు వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి అంటే లిల్లీ పద్మం. అయితే 1వ వచనంలో ఏమన్నా, నేను సారోను పొలంలో పోయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. సోలమతి పెద్ద అందమైందేం కాదు. దాని గురించి ఒక పాట కూడా రాశాడు. ఆయన పేరు ఏం పేరో, ఈ పాటలు కాదమ్మా, పండు ప్రేమకుమార్ అని బాప్టిస్ట్ నాయకుడు చాలా పాటలు రాస్తారు. క్రిస్మస్ టైం వచ్చినట్టుకు మంచి మ్యూజిక్తో చాలా మంచి పాటలు. సో ఆ రీతిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నల్లటిది, మరి నల్లదాన్ని సొలొమోను ఎలా ప్రేమించేటో నాకు అర్థం అవడం లేదు. అందగత్తే అంటారా? అయితే మనం సుధా మాటే నేర్చుకుందాం. ఒకప్పుడు సుధా చూసినప్పుడు తెల్లగా ఉన్నదంట, ఎండలో నల్లగా అయిపోయిందంట. ఓకే, అయితే ఈ యొక్క రాజుగారు, ఈ సొలొమోను రాజుగారు అంత గొప్ప రాజు, ప్రసిద్ధి చెందిన రాజు, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు, దేవుని మందిరం కట్టినటువంటి రాజు. అతను వంటి జ్ఞాని పుట్టడు, పుట్టబోడు. అతను ప్రేమించాడంట ఎవరిని? స్లోగా చెప్పండి, నల్లడి దాన్ని అని. నల్లడి దాన్ని ప్రేమించాడంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, నల్లటిదే దేవుడు. చూడండి, మిస్ వరల్డ్ నల్లోళ్ళు వచ్చారా లేదా? అదే మరి మిస్ వరల్డ్ తెల్లగా ఉండాలి కదా, నల్లోళ్ళు ఎందుకు వచ్చారు అంటే, ఒకటేటంటే అందాన్ని ఎలాగ చూస్తారు అన్నట్లయితే వారి యొక్క రూపమే కానీ, వారి కొలతలే కానీ, ముక్కు కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ ప్రతీది కొలుస్తారు. అంటే ఆ శరీరానికి సరిపడినట్టు ఉన్నాయా లేవా. అదే కాకుండా ఎంత జ్ఞానవంతురాలు, ప్రశ్నలకి జవాబు చెప్పగలదా. అంటే క్విజ్, అంటే వరల్డ్ క్విజ్ పెడతారు, లేకపోతే కొన్ని ఐఏఎస్లకి ఇచ్చినటువంటి అలాంటి ప్రశ్నలు వేస్తారు. అంటే వాళ్ళకున్నటువంటి ఆ తెలివితేటలు ఇమీడియట్గా అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. ఇన్ని లక్షణాలు కలిగి ఉంటేనే మిస్ వరల్డ్. నల్లగా ఉండొచ్చు, చామంచాయిగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అయితే ఇక్కడ మాత్రం ఈ సొలొమోనుని ఎందుకు ప్రేమించాడు అంటే, సొలొమోను యొక్క హృదయం అంట అది అందముతో కూడినటువంటిది. సొలొమోను యొక్క ఆ యొక్క సొలొమోనుని ఎలాగ చూశాడంట, ఆమె హృదయం ఎలాగుందంట, నేను సారోను పొలంలో పూయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. సొలొమోను నల్లటిదే కానీ మన ప్రభు అంట సర్వాంగ సుందరుడు. ఎవరండి? సర్వాంగ సుందరుడు. ఇది చరిత్రలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేస్తూ ఉన్నాడు కూర్చొని. అప్పుడున్న రాజుగారు రథం మీద వెళ్తూ ఉన్నాడు. రథం మీద వెళ్తూ ఉంటుండగా సుందరుడైన ప్రభువుని చూసి, నేను కదా రాజుని, నేను కదా అందగాడిని, అంటే శరీరంలో అందగాడిని, చూపర్లకు అందగాడిని, యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వాడిని,
గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఎంతమందినైనా సరే నేను సవాల్తో యుద్ధం చేయగలను, ఇటువంటి వాడినైనటువంటి నేను ఈ యొక్క రాజ్యంలో ఉంటుండగా ఈ గొప్ప సుందరుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆగిపోయాడంట రథం మీద. ఎవరిని చూసి? యేసుక్రీస్తు. 10,000లో కూడా ఆయన సుందరుడుగా కనబడుతూ ఉంటాడు మన ప్రభు. సో ప్రియాతి ప్రియమైనటువంటి రారా, ఈ శరీరము పనికిమాలనిదే. అంచేత నువ్వు ఏ కళల్లో ఉంటావో ఆయనకు తెలియదు, కానీ ఏ హృదయంలోనైతే ఆయన పాదపీఠం అనే పునాది వేసుకుంటాడో, ఆయన సింహాసనమైనటువంటి యొక్క కూర్చోవడానికి ఆయన స్థానం ఏర్పాటు చేసుకుంటాడో, ఆ హృదయాన్ని ఆయన చూస్తూ ఉంటాడంట. సోలమతిలో అది చూశాడంట. సోలమతి అనగా సంఘము. ఈ సంఘములో, మన గృహం, మన సంఘములో మనల్ని ప్రభువు చూస్తూ ఉన్నప్పుడు ఆయన మన హృదయాలలో ఆయనకు చోటు ఉన్నదా? ఆ సుందరుడు మరి మెచ్చుకోదగ్గది. ఆ సుందరుడు వివాహం కొరకు సిద్ధపడుతూ ఉంటుండగా ఈ యొక్క సంఘం అనే వధువు ఎలాగుంది అనేది ఆయన చూసుకుంటూ ఉంటాడు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా ఈ రోజ్ అంటే లిల్లీ పుష్పం అనగానే హంబుల్నెస్, తెలుగులో చెప్పండి ఏంటది? విధేయత. అంటే భక్తి కలిగిన, అంటే పరిశుద్ధాత్మ భక్తి కలిగినటువంటి స్థితి హంబుల్నెస్. పరిశుద్ధాత్మ పొందినటువంటి మనం అంట ఆ వినయం, ఆ విధేయత ఉండాలంట. పరిశుద్ధాత్మ పొందినటువంటి మనందరిలో కూడా ఏముండాలి? వినయము, విధేయత ఉండాలి. అది చాలా ముఖ్యమైనది. సుందరత అనేది ఎప్పుడు వస్తుందంటే మనం హంబులుగా ఉన్నప్పుడు, వినయ విధేయతలు కలిగిన భక్తి జీవితం జీవించినప్పుడంట, అప్పుడు మనకి ఆ పేరు వస్తుంది. ఇప్పుడు 2వ అధ్యాయం 2వ వచనం చదవండిరా. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అబ్బా, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువునకు. అంటే ముళ్ళ చెట్ల మధ్యలో ఏముందండి? వల్లి పద్మము, రోజు ఉంది. ఎక్కడ? ముళ్ళ చెట్లు మధ్యలో బలురక్కసి చెట్లు, చుట్టూ బలురక్కసి చెట్లే. ఈ బలురక్కసి చెట్లకి ఏముంటాయండి? ముళ్ళు ఉంటాయి. ఎక్కడుంది? మధ్యలో ఉంది. ఎవరి పుష్పం? ఎటు కదిలినా మంచి వాసన వేస్తూ ఉంటుంది, కానీ ఈ ముళ్ళన్నీ దానికి గుచ్చుకుంటూ ఉంటాయి. అయ్యి బాబోయ్, నేను పొయ్యకుండా ఉంటే బాగుంటుంది, ఇవేటి ఇలా గుచ్చేస్తున్నాయి అనుకోదంట. అవి గుచ్చేస్తున్న కొలది ఇంకా అది ఫ్లవర్స్ పుష్పిస్తూనే ఉంటుంది. తను ఇవ్వాల్సినటువంటి ఆ సువాసనను మరి ఇస్తూనే ఉంటుంది. సంఘం అలాగ ఉండాలంట. దేవుని బిడ్డలైనటువంటి వారు మనము అలాగ ఉండాలి. ఏంటి ముళ్ళు అనేది మనం చూసుకున్నట్లయితే మనకి అన్ని రకాలైనటువంటి పరిస్థితులు, మన చుట్టుపక్కల వారే నిందలు మోపుతూ ఉంటారు, అవమానాలు వస్తూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే మనం ప్రభువులో నిరీక్షణ కలిగి ఉంటే ఎన్ని రకాల ఒత్తిళ్ళు మన చుట్టూ ఉన్నప్పటికీ మనం ఎలాగుండాలంట? పుష్పిస్తూనే సువాసనను వెదజల్లుచున్న వారుగానే మనం ఉండాలంట. దేవుని పిల్లలు, దేవుని సంఘం అలాగుండాలి. దేవుని సంఘం అలాగుండాలి. ఎన్ని ముళ్ళు చుట్టూ గుచ్చుకుంటూ ఉన్నప్పటికీ మనం ఎలాగుండాలి అంటే పుష్పిస్తూ సువాసనను వెదజల్లేవారిగానే ఉంటూ ఉండాలి. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే యెషయా 25:5 చదివితే మీకు అర్థమవుతుంది. ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు బలాత్కారుల కీర్తన. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఎండిన దేశములో ఎండ వేడిమి అణిగిపోవునట్లు
నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడునట్లు బలత్కారులు జయకీర్తన అణిచివేయబడును. చెప్పాను కదా, పొలంలో ఉండి ఎండలో మాడిపోతూ ఉన్నప్పుడు ఏమొచ్చిందంట? మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు. చూడండి, అలా తీసుకోవాలి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడి చల్లని గాలి నీడ రావడంతో ఆ యొక్క పొలంలో ఉన్నటువంటి ఆ యొక్క కాపు ఆయన ఎంత ఆనందిస్తాడు. అలాగేనంట బలత్కారులు జయకీర్తన అణిచివేయబడును. నువ్వు కంగారు పడొద్దు, నువ్వు కేవలం స్తుతిస్తూ ఉండు. అభిషేకముతో నీవు నింపబడు. యేసుక్రీస్తు నీ ఇంటిలో ఉంటాడు, నీ సంఘములో ఉంటాడు, నీతో ఉంటాడు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. బలత్కారులు చుట్టూ నిందలేసేవారు, ఇబ్బందులు కలిగించేవారు, అన్ని రకాల శోధనలు పెట్టేవారు, మన ఇంట్లో ప్రార్థన జరుగుతుంది ఇబ్బంది పెట్టేవారు, చుట్టుపక్కల వారందరూ ఏదో మన గురించి మాట్లాడుకుంటూ ఉన్నటువంటి వారు, రక్షణ లేని మన బంధువులు ఎప్పుడూ మనల్ని విసిగిస్తూ, ఈ స్థితిలో మీరున్నారు అంటే మీరు నమ్ముకున్న యేసు ప్రభువునే, మేమందరం బాగున్నామని, ఈ రీతిగా వాళ్ళు బాగానే ఉంటారు. కానీ నిజమైన శాంతి ప్రశాంతి వాళ్ళ దగ్గర ఉండదు. కానీ మనకు అన్ని బలత్కారాలు చుట్టుపక్కల ముళ్ళులు గుచ్చుకుంటూనే ఉంటాయి అన్ని పరిస్థితులలో. కానీ ప్రభువుని కలిగి ఉన్నటువంటి మనమంట ఆనందిస్తూ ఉంటాం. ఆ యొక్క రోజ్ ఫ్లవర్ అనొచ్చు, వల్లి పద్మము అనొచ్చు, అదంట చుట్టూ ఆ యొక్క ముళ్ళు బలురక్కసి చెట్లు మధ్యలో అది ఉండి దాని గాయాలు అవుతూ ఉన్నప్పటికీ ప్రతినిత్యము అది పుష్పిస్తూ సువాసనలను వెదజల్లుతూనే ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలమైన మనము అన్ని రకాల శోధనలు మనకే వస్తాయి. చెప్పాడు, మనకే వస్తాయి. మనది ఇరుకు మార్గం. మనవారే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనల్ని ప్రేమించిన స్నేహితులే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మన పరిస్థితులే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ మనం ప్రభువులో ఉన్నాం. ఏం వర్రీ అవ్వద్దు. ఆయన మనలో, మన ఇంటిలో, మన సంఘములో, మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో, అన్ని పరిస్థితుల మధ్యనే ఆయన ఉన్నాడు. అందుకు మనము కేవలము స్తుతిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం యెషయా గ్రంథం 25:5 చదివాం కదా. ఇప్పుడు ఇర్మియా 25:5 చదువుతాం. మీ చేతి పనుల వలన నాకు అమ్మ చూడరా, ఇర్మియా 25:5. మీరందరూ మీ చెడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల, మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురు అని నేను చెప్పుచూ ఉన్నాను. చుట్టుపక్కల వారు ప్రభువును గణపరిచే సమయం రాబోతూ ఉన్నది. ఎప్పుడంట? మనమందరూ మన చెడ్డ మార్గములను దుష్టక్రియలను విడిచిపెట్టినప్పుడు చుట్టుపక్కల వారందరూ కూడా దేవుణ్ణి గణపరుస్తారు, మనల్ని చూసి ఆనందిస్తారు, వారి పరిస్థితులు వారు అర్థం చేసుకుంటారు, మనం ఏమై ఉన్నామో వారు తెలుసుకుంటారు. ఎప్పుడంట? మీరందరూ చెడ్డ మార్గమును దుష్టక్రియలను విడిచి తిరిగిన ఎడల, ఆయన వైపు మరలా తిరిగిన ఎడల మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురు. ఇప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఎవరి గురించి చెప్పబడుతూ ఉందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి గురించి చెప్పబడుతూ ఉంది. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. మొట్టమొదట మనం 51:6 మనం చూసుకున్నాం, నీ మాట వినిన ఎడల అని చూసుకున్నాం. అందుచేత ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు, మీద నుంచి ఆ బాప్తిజం తీసుకొని లేకపోతే ఆ యొక్క రూపాంతర కొండ మీద మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక స్వరం వస్తుందంట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. మేఘ ఛాయ, దాని క్రింద దాని నీడ మనకు ఆనందం ఎలాగిస్తుందో అలాగే మనకి ఆ మేఘములో నుంచి దేవుని యొక్క స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. సో ఎవరి మాట వినాలి మనం? యేసయ్య మాట వినాలి. ఎవరి మాట వినాలమ్మా? యేసయ్య మాట వినాలి. ఆరాధకులు సిద్ధంగా ఉండాలి. మొదట్లైనే లేచి నిలబడండి. మొదట్లైనే లేచి నిలబడండి. ఆరాధకులు సిద్ధంగా ఉండాలి. అందరూ లేచి నిలబడాలి. మొదట్లైను ఒక రెండో లైన్ లేచి నిలబడాలి. మూడవ లైన్ లేచి నిలబడాలి. నాలుగవ లైన్ లేచి నిలబడాలి. మిగిలిన అందరం కూడా లేచి నిలబడాలి. ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు మనం మొట్టమొదటిగా విన్నటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దీవెనలు ఆశీర్వాదాలు మనం ఎప్పుడు పొందుతామంటే ఆయన మాట మనము వినిన ఎడల. నీకు నాకు బోధింపబడుచున్నటువంటి మాట యేసయ్య మాట. ఆయన మాట మనం విని వెళ్ళిపోవడం కాదు, కానీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చాం. ఆకాశం ఆయన సింహాసనము, భూమి అయిన పాదపీఠము, ఆ పునాది వేయబడ్డాది. ప్రభు అక్కడ ఆసీనుడై ఉన్నాడు. మన హృదయాల్లో ప్రభు ఆసీనుడై ఉన్నాడు. మనము సాగిలపడి ఆయనకు నమస్కారం చేయాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి అని చెప్పబడినటువంటి మాట. అటువంటి ప్రేమతో మన హృదయం నింపబడాలి. తల్లిలా ఆయన లాలిస్తూ ఉన్నాడు, తండ్రిలా ఆయన పోషిస్తూ ఉన్నాడు. రెండు ఆయనే, తల్లి తండ్రి అయి మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. అందుచేత ప్రభు రాకడి దినానికి సిద్ధమవుతున్నటువంటి మనము బలు రక్కసి చెట్ల మధ్యలో మనమున్నప్పటికీ, ఆ బాధలు మనకు కలుగుతూ ఉన్నప్పటికీ మనము నిత్యము పుష్పిస్తూ ఆయన యొక్క సువాసనను వెదజల్లేవారుగానే ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అటువంటి కృపలోనే మనల్ని పెంచునుగాక. పిల్లల ఆరాధనలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఆరాధనలో మనం ఏకీభవించి కొద్ది సమయము అన్ని మరిచిపోదాం. ఆయన వాక్యం మనలో స్థిరపరచబడులాగన పునాది వేయబడిన ఆయన యొక్క దేవాలయంలో, ఈ యొక్క హృదయంలో ఆయన వసించినట్లుగా ఆ రీతిగా ఇప్పుడు ఆయన్ని మనం కలిగి ఉన్నాం. మన నోటి మాట, మన బాట, మన పాట అంతా కూడా ఆయనను గణపరిచేదిగానే ఉండాలి. ఆ స్థితిలో మనల్ని, మన సంఘాన్ని, మన కుటుంబాలని దేవుడు దీవించునుగాక. కంటి పాపల కాచినవియా, చంటి పాపను మోసినట్టు మోసినవయా, చేతి నీడలో కాచినవియా, తోడుగా నా ముందరే నడిచినవయా, పోషించినవయా, బలపరిచినవయా,
చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా. థ్యాంక్ యూ. అలాగే చేతులు జోడిద్దాం. ఆయన మాట మన నోట, దేవుణ్ణి గణపరిచేవారిగా మనం ఉండబోతున్నాం. అశ్రద్ధ చేయకుండా ఆయన మాటకు విలువిద్దాం. అగ్ని వంటిది ఆయన మాట, శుద్ధి వంటిది ఆయన మాట. కఠిన హృదయాలను బద్దలు చేసి మెత్తన హృదయాలుగా చేసేది, మనలో ఉన్న చెత్తను కాల్చేది, మన జీవితాన్ని పరిశుద్ధపరిచేది ఆయన మాట. మాటలో శక్తి ఉంది, మాటలో జీవం ఉంది, మాటలో విడుదలుంది, మాటలో పునరుత్థాన శక్తి ఉంది. అటువంటి మాట మనము కలిగి ఉండాలి. ఆయన మాట చదువుతున్నాము, ధ్యానిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుదాం. అందులో ఉన్నటువంటి మర్మయుక్తమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుని మాటను మనం అర్థం చేసుకొని దాని ప్రకారము మనము, మన కుటుంబాలు, మన సంఘము దీవిస్తూ అనేక సంఘాలకు వారి కొరకు ప్రార్థన చేస్తూ, సార్వత్రిక సంఘము కొరకు మనం ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళవలసిన వారముగా ఉన్నాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యం మాలో ఫలింప చేసినందుకు వందనాలు, ఫలభరితం చేసినందుకు వందనాలు. ఎన్ని పరిస్థితుల్లో కూడా నా తండ్రి మేము నాయన పుష్పిస్తూ నీ యొక్క పరిమళాన్ని వెదజల్లేవారిగా ఉండుటకు నీవు మాకు సహాయం చేయి. మా హృదయంలో ఎల్లవేళలో నీకు స్థానం ఇచ్చులాగన మా మాటను బట్టి నిన్ను గణపరిచేవారిగా మా చుట్టుపక్కల వారు, మా తోటి వారు నిన్ను గణపరచులాగిన ఈ సాధనాలని వాడుకొనండి. ఎవరే పరిస్థితుల్లో ఉన్నారో నాయన, ఈరోజు నీ బిడ్డలు నీ మాటలు విని ఉన్నారు. నీ మాటల ద్వారా రావలసినటువంటి దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రతి వారి పరిస్థితిని ఎరిగిన దేవుడు, వారి వారి పరిస్థితులను బట్టి వారికి సహాయం చేయండి నాయన. రోగులను ముట్టండి, స్వస్థపరచండి. నీ మాటను పంపి బలహీనముగా ఉన్న మా ప్రియులను బలపరిచి ఆరోగ్యము దయచేసి వచ్చే వారానికి సెల్ ప్రేయర్కి సిద్ధపరచండి. క్రీస్తు యేసు దివ్య మహిమలో ప్రతి కుటుంబం యొక్క అవసరత తీర్చబడినట్లుగా నీ దాసునిగా నీ పాద సన్నిధికి వచ్చి మొరపెట్టుచూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన, ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి మా సోదరులు నాయన, నీ యొక్క దాసులు అభిషేకం గారు, వారి సంఘాన్ని బట్టి వందనాలు. ఇదిగో నీ బిడ్డల ప్రార్థన ద్వారా వారి యొక్క పరిచర్య బహు ఘనముగానైన మీటింగ్స్ జరిగాయని కృతజ్ఞతగా నా తండ్రి, వారు ఈరోజు నా తండ్రి మాకు ఒక ఆహారం ఉంచి ఉన్నారు. ఇదిగో మేమందరం ఆత్మలో మనసులో ఏకీభవిస్తూ నాగలుప్లపాడు పరిచర్య, ప్రాసంగపాడు పరిచర్య, అలాగే నీ దాసుడు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నాడో పరిచర్యలను బలపరుస్తూ ఉన్నారు. వారందరి పరిచర్యలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. బయలుదేరి వెలుచుండగా ప్రతి ఒక్కరికి నీ సన్నిధి తోడుగా ఉంచండి. జరగబోయే ప్రేయర్ సెల్ ప్రభువా నువ్వు దీవించండి. ఈ సాయంత్రకాలం నీ యొక్క పెద్దలుగా, సెల్ లీడర్గా ఉన్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మా కూడిక నీకు దీవెనకరంగా, మేము అనేకులకు దీవెనకరంగా ఈ కూడికను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు పొందండి. యేసు దివ్యనామమును బట్టి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయము కలుగునుగాక, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, ఆమేన్.
తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసము మనకును రాలేని వారికి నీ సార్వత్రిక సంగమునకును తోడుగా ఉండి చివరి దినాల్లో నీ రాకడికి సిద్ధపరిచి నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.